ఒడిశాలో ఓ అవినీతి తిమింగలం విజిలెన్స్ వల్లో చిక్కింది. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డెబోబ్రత మొహంతి ఇంట్లో వెలుగు చూసిన నగదు నిల్వలను చూసి అధికారులు విస్తుపోతున్నారు. 30,000 రూపాయల లంచం కేసుతో మొదలైన తనిఖీలు చివరకు కోట్ల రూపాయల అక్రమ సంపాదనను బయటపెట్టాయి. ఒడిశా విజిలెన్స్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీగా నగదు పట్టుబడింది. భువనేశ్వర్లోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డెబోబ్రత మెహంతి నివాసంలో నోట్ల కట్టల కుప్పలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు చేస్తున్న కొద్దీ బీరువాలు, ట్రాలీ బ్యాగుల నుంచి కరెన్సీ నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. ఒక లైసెన్స్డ్ బొగ్గు వ్యాపారి నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ మెహంతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆ తర్వాత ఆయన నివాసాలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులకు ఏకంగా 4,27,00,000 రూపాయల నగదు దొరికింది. ఈ నగదును లెక్కించడానికి అధికారులకు గంటల సమయం పట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నగదుతో పాటు 130 గ్రాముల బంగారం, భువనేశ్వర్లోని ఖరీదైన ప్రాంతంలో 2 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు గుర్తించారు. కటక్, భద్రక్ సిటీల్లో కూడబెట్టిన స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మెహంతిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ అక్రమాస్తుల వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ సర్వీసులో ఉండి ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదించడం చర్చనీయాంశంగా మారింది.